విధంగా నాయిస్ చేయటం అనేది కరెక్ట్ కాదు. నంబర్ 1 అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, షల్ నాట్ షౌట్ స్లోగన్స్ ఇన్ ద హౌస్. ఈ హౌస్ లో ఎటువంటి స్లోగన్స్ చేయకూడదు. అట్లాగే అధ్యక్ష, షల్ నాట్ వేర్ ఆర్ డిస్ప్లే బ్యాడ్జెస్ ఆఫ్ ఎనీ కైండ్ ఇన్ ద హౌస్. షల్ నాట్ డిస్ప్లే ఫ్లాగ్స్, ఎంబ్లమ్స్ ఆర్ ఎగ్జిబిట్స్ in the house without the permission of the chair. Adhyaksha, without the permission of the speaker. ఇంత స్పష్టంగా ఈ రూల్స్ బుక్ లో ఇదే సభలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి కూర్చొని తయారు చేసుకున్నటువంటి ఈ రూల్స్ బుక్ ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే వాళ్ళ డిస్ప్లే చేసుకుంటా స్లోగన్స్ ఇచ్చుకుంటా సభ మర్యాదని తీస్తూ ఇదేదో నడి రోడ్లో స్లోగన్స్ ఇచ్చినట్టుగా సభలో నిలబడి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. వాళ్ళంతా గౌరవ సభ్యులు, సీనియర్ సభ్యులు ఉన్నారు. మీ ద్వారా నేను వారందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ఒక అత్యవసరమైనటువంటి టూరిజం పాలసీ, ఈ రాష్ట్రాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతిని, ఈ తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పుకోవటానికి కావలసిన టూరిజం పాలసీ గౌరవ మంత్రి గారు ఈ సభలో పెడతా ఉన్నారు. దాని మీద సభ్యులు ఆ గౌరవంతో కూర్చోవాల్సిందని నేను కోరుతా ఉన్నాను. ఈ సభ పైన వారికి గౌరవం ఉండాలి, సభాపతి గారు మీ పైన కూడా వారికి గౌరవం ఉండాలి. దాని సభ్యులంతా కూర్చోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హరీష్ రావు గారు ప్లీజ్ కూర్చోండి. హరీష్ రావు గారు ప్లీజ్ కూర్చోండి. నేను ఇస్తా అని చెప్పినా మీరు మళ్ళీ అది అట్లా ఆ విధంగా చేస్తే ఎట్లా? ఇప్పటిదాకా డిప్యూటీ సీఎం గారు కూడా రిక్వెస్ట్ చేసినారు, సభా మర్యాదలను కాపాడండి, సభల స్లోగన్స్ చేయొద్దు, సభల ప్లే కార్డ్స్ చూపించొద్దు. అన్నీ మీకు తెలుసు, మీకు తెలియంది కాదు, మీకు ప్రశాంత్ రెడ్డి గారికి తెలియంది కాదు. ఇది నేను ఇస్తాను, మాట్లాడు, మీరు కూర్చోండి, నేను చెప్తాను. కూర్చోండి, ఇస్తా, కూర్చోండి ఇస్తా, కూర్చోండి ఇస్తా. మీ మీద చాలా గౌరవం ఉన్నది, ఆ గౌరవాన్ని కాపాడుకునే ఇది మీ మీద ఉన్నది. మీరు కూర్చోండి, నేను ఇస్తా అంటున్నా. నేను ప్లే కార్డ్స్ లోపలికి తేవద్దని మీకు తెలుసు, మీరు అందరం కలిసే రూల్ బుక్ తయారు చేసినాము, ప్లే కార్డ్స్ లోపల తేవద్దని మీకు తెలుసు. మీరు ప్లే కార్డ్స్ తీసుకొచ్చి లోపల చూపిస్తున్నారు. స్లోగన్స్ చేయొద్దని తెలుసు, స్లోగన్స్ చేస్తున్నారు. మీరు కూర్చోండి, మీరు ప్లీజ్ కూర్చోండి. ఇస్తా, మైక్ ఇస్తా. హరీష్ రావు గారు మైక్ ఇస్తా, కూర్చోండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూర్చోండి. ఇది మంచి ప్రాక్టీస్ కాదు, ఇది సభా సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కొత్త సభ్యులకు ఏం నేర్పిస్తారు మీరు? హరీష్ రావు గారు, మీరు కూర్చుంటే మీకు అవకాశం ఇస్తా. సభా సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా మీరు చేయకండి. మీరు కూర్చుంటే మీకు అవకాశం ఇస్తా నేను. మీరు కూర్చోండి, ప్లే కార్డ్స్ ఇవ్వండి, నాకు ప్లే కార్డ్స్ పంపించండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు మంచి పద్ధతి కాదు. గౌరవ మంత్రి గారు జూపల్లి గారు మాట్లాడండి. అధ్యక్ష, వాళ్లకు
వాళ్ళు గడచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ఆదాయం పెంచాలి, ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలన్నటువంటి కనీస విజ్ఞత లేకుండా అవగాహన చేస్తూ ఉంటే వాడు 10 సంవత్సరాలు చేయని పనిని ఈరోజు రాష్ట్రంలో టూరిజం పాలసీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ఆదాయం పెంచాలని ఇలా శాంటిషన్ పెడతా ఉంటే వీళ్ళేదో గొప్పగా చేసిన మాట్లాడుతున్నారు. వాళ్లకు ఏ అంశం పైన కూడా మాట్లాడే నైతిక అర్హత లేదచ్చ. వందలాది మంది బిడ్డలు ప్రాణాలు చేసిండ్రు. ఏం చేసిండు మీరు? దయచేసి మీకోసం కాదు మా కోసం కాదు, దయచేసి మీకోసం కాదు మా కోసం కాదు, యావత్ రాష్ట్ర నిరుద్యోగ యువత కోసం ఉద్యోగాల కల్పన కోసం, ఉపాధి అవకాశాల కల్పన కోసం మీరందరూ కూడా సహకరించాలా. మీరు చేయలేని పని మేము చేస్తూ ఉంటే మీకైనా కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి, కానీ సభను ఇంత అనుభవం ఉన్న వాళ్ళు సభను అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గం అని నేను ఒక్క కోటేశ్వర అధ్యక్ష టూరిజం సంబంధించి మాట్లాడాలంటే సెయింట్ అగస్టిన్ సంబంధించిన ఒక కోటేషన్ చెప్తాను అధ్యక్ష. ద వరల్డ్ ఈజ్ ఎ బుక్ అండ్ దోస్ హూ డు నాట్ ట్రావెల్ రీడ్ ఓన్లీ వన్ పేజ్. దట్ ఈస్ సెయింట్ అగస్టిన్. We travel not to escape life, but for life not to escape us. Tourism is a driver of peace, prosperity and mutual understanding. అంతేకాదు అధ్యక్ష, పర్యటన అంటే అధ్యక్ష ఒక సాంస్కృతిక అన్వేషణ, సంపూర్ణ జీవన అనుభవ వీక్షణ అధ్యక్ష. అట్లాగే పర్యటనం అంటే సృష్టిలోని అందాలతో మమేకం, మనిషిలోని అంతర్గత ప్రపంచంలోకి ప్రయాణం చేయడం. ఎందుకు చెప్తారు అధ్యక్ష? నా కోసం కాదు, వాళ్ళ కోసం కాదు. అలా రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజార్చింది వాళ్ళే. ఇదే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు అధ్యక్ష? బంగారు పల్లెల్లో అధికారం అప్పచెప్పని మాట్లాడింది అధ్యక్ష. బంగారు పల్లెల్లో ఏమన్నా చూస్తే అప్పుల కుప్ప చిప్ప చేతికి ఇచ్చిపోయింది అధ్యక్ష. దాన్ని పెంచాలని, ఆ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఆలోచనతో ఈ రోజున టూరిజం గురించి ఈ యొక్క షార్టేజ్ పెడతా ఉంటే ఈ విధంగా అడ్డగించడం కరెక్ట్ కాదు. నేను గౌరవ సభ్యులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిగతా అంశాలు ఉంటే స్పీకర్ గారు పర్మిషన్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, అందుకనే ఈ సందర్భంలో హరీష్ రావు గారు పర్యాటకం అంటే వినోదం కోసం ప్రయాణం చేయడం అని అధ్యక్ష. హరీష్ రావు గారు పర్యాటకం అంటే వినోదం కోసం ప్రయాణం చేయడం అని క్లుప్తంగా చెప్పవచ్చు. పర్యాటక రంగం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదు, మన వారసత్వం, ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలను తిరిగి మన కళ్ళ ముందు ఆవిష్కృతం చేస్తుంది. అట్లాగే అధ్యక్ష, చరిత్ర సంస్కృతిని తెలుసుకోవాలంటే పఠనాభిరుచే కాదు, పర్యాటక ఆసక్తి కూడా కావాలి. అట్లాగే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం ఒకటి. ఇది ఉపాధిని సృష్టిస్తుంది, ఎగుమతులను ప్రోత్సహిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా సంపద సృష్టిస్తుంది. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన కొత్త ఉద్యోగాల్లో ప్రతి 4ంటిలో 1 టూరిజం ద్వారా వస్తూ ఉంది. అట్లాగే అధ్యక్ష, మొత్తం ఉద్యోగాలలో 10.5% ప్రపంచ జీడిపిలో 10.4% ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఒక్క నిమిషం, ఈ రోజున 1 మినిట్. మార్షల్స్ ఎక్కడున్నారో సభ్యుల దగ్గరికి వెళ్ళి ఆ ప్లే కార్డ్స్ తీసుకొని రండి నా దగ్గరికి. మార్షల్స్ ఎక్కడున్నారో, మార్షల్స్ ఎవరున్నా కూడా సభ్యుల దగ్గరికి వెళ్ళి ప్లే కార్డ్స్ తీసుకొని రండి. సభ మర్యాదలను కాపాడవలసిన సభ్యులు ఈ విధంగా సభా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. మీరు ప్లే కార్డ్స్ ఇవ్వండి. హరీష్ రావు గారు
ప్లే కార్డ్స్ ఇవ్వండి. హరీష్ రావు గారు మీకు మాట్లాడే అవకాశం, హరీష్ రావు గారు మీకు మాట్లాడే అవకాశం ఇస్తా అని చెప్పినా నేను. ప్లే కార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసేసేయండి. సభ్యులు మీ స్థానాలలో మీరు కూర్చోండి, అవకాశం ఇస్తా నేను.